బ్రేకింగ్ న్యూస్. తెనాలి పోలీసుల గోండా గిరిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తెనాలి పోలీసులు ముగ్గురు వ్యక్తుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు పాల్పడ్డారు. నిజానికి ఎవరైనా నేరం చేస్తే వాళ్లను కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలు చూపించిన తరువాత న్యాయస్థానాలు శిక్షలు విధిస్తాయి. కానీ ఇక్కడ చూడండి, ఆ ముగ్గురు యువకులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్లపైన పోలీసులు కొడుతున్నారు. ఇక నేను చెప్పబోయే దానికంటే ముందు ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో మీరు చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అది తెనాలిలో పోలీస్ స్టేషన్ ముందు జరిగిన ఘటన. తెనాలి పోలీసులు లాఠీలను తీసుకొని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటన. అంతేకాదు ఈ దృశ్యాలలో మొత్తం మానవ సమాజం నివ్వెరపోయేటటువంటి ఒక ఘటనను మీకు చూపిస్తాను. బహుశా మీరు బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ ప్రవర్తించినటువంటి తీరు, బ్రిటిష్ వాళ్ళు భారతీయులపై చూపించిన అమానుష ఘటన మీ కళ్ళ ముందు కనిపించే ఒక దారుణ ఘటన. ఎల్లో షర్ట్ వ్యక్తి విషయంలో అలాంటి ఒక ఘటన మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మొదటి నుంచి ప్లే చేద్దాం పీసీఆర్ ఆ దృశ్యాలను. మొదటి నుంచి లెక్క పెట్టండి మీరు ఎన్ని దెబ్బలు కొట్టారో. ఒకసారి ఆ ఎల్లో షర్ట్కి ఏం జరుగుతుంది మొదటి నుంచి ప్లే చేద్దాం. పీసీఆర్ మొదటి నుంచి ప్లే చేద్దాం. సరిపోయా మళ్ళీ 50 పడతాయి. చూసారా దృశ్యాలు? తెనాలిలో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన దృశ్యాలు అవి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, వాళ్ళు ఏదైనా నేరం చేసుంటే సాక్ష్యాలతో కోర్టులో నిరూపించి జైలు శిక్ష వేయించాల్సిన పోలీసులు ముగ్గురిని కూర్చోబెట్టి కాళ్ళు చాపించి కాళ్లపైన 31 దెబ్బలు కొట్టారు. అంతేకాదు ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న వ్యక్తిపై బూటు కాళ్లతో మోకాలపైన తొక్కి ఆ కాళ్లను కొట్టారు. ఆ వ్యక్తి లేచి వెళ్ళేటప్పుడు మళ్ళీ కాళ్ళతో వెనక తన్నాడు ఆ పోలీస్ అధికారి. వాళ్ళు ఏ నేరం అయినా చేసి ఉండొచ్చు, ఏ నేరానికైనా ప్రయత్నించారో నాకు తెలీదు. వాళ్ళు శిక్షార్హులు అయ్యుండొచ్చు. కానీ ఎటువంటి శిక్షలైనా న్యాయస్థానాలు మాత్రమే వేయాలి. శిక్షలు వేసే అధికారం పోలీసులకు ఇస్తే ఎన్కౌంటర్లు జరుగుతాయి. అందులో నిజమైన ఎన్కౌంటర్లు ఎన్ని ఉంటాయో, ఫేక్ ఎన్కౌంటర్లు ఎన్ని ఉంటాయో తెలీదు. ఇప్పటికే చాలామందికి పోలీసుల తీరుపై, అంటే నేను ఒక పోలీసు గురించి చెప్తాను, పేరు చెప్పడం లేదు, బహుశా పోలీసు గురించి వింటే గుర్తు చేసుకుంటాడేమో. అతను మేడ్చల్లో చేశాడు ఒక పోలీసు. నేనే స్వయంగా చూశాను. కొన్ని లక్షల రూపాయల లంచం తీసుకొని ఒక వ్యక్తిని పోలీస్ కేసులో ఇరికించే ప్రయత్నం నా కళ్ళ ముందే చేశాడు ఆ పోలీస్ అధికారి. ఆడియో కూడా ఎప్పటికీ నా దగ్గర ఉంటుంది. అందుకే కొంతమంది పోలీసుల విషయంలో మనం సపోర్ట్ చేయడానికి వీల్లేదు ఇలాంటి విషయాల్లో. ఆ పోలీసు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇప్పుడు పోటీ చేయడానికి, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి రాజీనామా కూడా చేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నాడు గతంలో ఆ పోలీస్ అధికారి. ఇక్కడ తెనాలి పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వీళ్ళు ఏ నేరం చేశారు అన్నది కోర్టులో నిరూపించిన తర్వాత వాళ్లకు న్యాయస్థానాలు శిక్షలు విధించాలి. కానీ తెనాలి పోలీసులు చూడండి ఒక్కసారి, వాళ్ళు అరుస్తూ ఉన్నారు. కాళ్ళపై బూటు కాలు చూసారా? బహుశా ఇది
బ్రిటిష్ వాళ్ళు భారతీయులపై చేసిన అమానుష దాడులకు సంబంధించి తీసిన సినిమాల్లో మీరు ఇలాంటి కాలాపాని లాంటి సినిమాల్లో మీరు ఇలాంటి దృశ్యాలు చూసుంటుంటారు. కానీ గుంటూరు పోలీసులు తెనాలిలో పోలీసులు ఎంత దారుణానికి పాల్పడ్డారు. పైగా బహిరంగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరిని కూడా నేరస్తులైనప్పటికీ కూడా వాళ్ళను కొట్టకూడదు అని. ఎప్పుడు కొట్టాలి? వాళ్ళను కొట్టకపోతే అక్కడ ఒక నేరం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళను కొడితే కానీ అక్కడ ఒక నేరాన్ని ఆపలేని పరిస్థితులు ఉన్నాయి అనుకున్న సందర్భాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేయొచ్చు. కానీ తీసుకొచ్చి నిస్సహాయులను చేసిన తర్వాత కూర్చోబెట్టి కాళ్ళు చాపించి ఇలా కొట్టడం అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? సెపరేట్ పోలీసు రాజ్యాంగం ఏమన్నా ఉందా? ఈ పోలీసులకు ఆ గుంటూరులో చోటు చేసుకున్నటువంటి ఆ తెనాలి పోలీస్ స్టేషన్లో సెపరేట్ రాజ్యాంగం ఏమన్నా ఉందా? చూసారా ఇద్దరు పోలీసు అధికారులు ఎలా కొడుతున్నారో చూసారా? డీజీపీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు దీనిపైన సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్స్లో ఆడియో వీడియో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి అని అన్నారు. ఎందుకు? పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళిన తర్వాత లాకప్లో మాటలు వినబడకుండా కొడతారేమోనని, అక్కడ జరిగే మాటలు కూడా వినబడాలి అని ఆడియో వీడియో సీసీ కెమెరాలను అమర్చండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఇక్కడ బహిరంగంగా నడి రోడ్డు పైన పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి అంతమంది జనం చూస్తూ ఉండగా కొట్టారు. వాళ్ళు నేరస్తులు అయి ఉండొచ్చు, ఎటువంటి నేరమైనా చేసి ఉండొచ్చు. గతంలో ఒక రౌడీ షీటర్కి సంబంధించి ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా పోలీసుల మెడకు చుట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు రౌడీ షీటర్లు కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, నిస్సహాయాలుగా దొరికినప్పుడు వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు అప్పచెప్పాలి. కనిపిస్తే కాల్చివేత లాంటి ఆదేశాలు ఏమన్నా ఉంటే ప్రమాదకరమైన నేరస్తుల విషయంలో తప్ప మిగిలిన వాళ్ళ విషయంలో ఇలాంటి కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోకూడదు. సో పోలీసులు ఇప్పుడు ఈ పోలీసులకు డ్యూటీ చేసే అధికారం లేదు. బహుశా సస్పెండ్ చేయడం కాదు, ఈ పోలీసు అక్కడ ఎవరైతే ఉన్నారో చూస్తూ ఉన్నారో ఆ పోలీసు అధికారులందరినీ కూడా డిస్మిస్ చేయాలి అనే డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగానికి అనర్హులు అనే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. నడి రోడ్డు పైన పోలీసులే గూండాలుగా ప్రవర్తిస్తే ఇక గూండాలు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళు ఏదైనా నేరం చేయనివ్వండి, ఏ నేరమైనా చేస్తుంటే మరి కోర్టులు ఎందుకు? కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్పించుకుంటారు సాక్ష్యాలను తారుమారు చేసి అన్నప్పుడు, మరి సాక్ష్యాలను సేకరించలేనప్పుడు మరి పోలీసు వ్యవస్థ ఎందుకు? పోలీసులు ఉన్నదే అందుకు కదా. నేరస్తులను పట్టుకొని సాక్ష్యాలను సేకరించి పోలీస్ స్టేషన్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్షలు విధించాలి కదా. మరి వీళ్ళు ఏ నేరం చేశారు? గంజాయి తాగారనో ఇంకొకరనో చాలా నేరాలు చేశారని చెప్తున్నారు. కానీ అలా రోడ్డు మీద కొడితే రేపు అమాయకులను కూడా కొట్టరు అని ఏమన్నా ఉందా? ఇప్పటికీ అమాయకులను కూడా కొట్టిన పోలీసులు లేరా? అమాయకులను కొట్టి లాకప్ డెత్లు చేసినటువంటి సందర్భాలు లేవా? ఓకే, నడి రోడ్డు పైన ఇంత దారుణంగా కొట్టారంటే లాకప్లో ఇంకెంత దారుణంగా కొడతారు అంటే ఎటువంటి సంకేతాలు ఇవ్వాలి అని అనుకున్నారు? మరి ఫ్రెండ్లీ పోలీస్ అన్నప్పుడు మామూలుగానే ఏదైనా సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా మంది పోలీసులు మంచి వాళ్ళు ఉంటారు, మంచి పోలీసులకు సలాం. కానీ చేతిలోకి చట్టాన్ని తీసుకునే పోలీసులను ఏమనాలి? చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, చూసాం, కళ్ళ ముందు చూసాం చాలా మందికి. ఒక విషయం చెప్పాను కదా, గతంలో మేడ్చల్లో ఎస్ఐగా ఉద్యోగం చేసి ఆ తర్వాత మరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ల్యాండ్ కేసులో సస్పెండ్ అయ్యి తర్వాత ఉద్యోగ విరమణ చేసి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసిన ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పోలీసులు ముగ్గురిని కూర్చోబెట్టి చూడండి, ఒకసారి లెక్క పెడదాం, ఒక్కొక్కరిని ఎన్ని దెబ్బలు కొడుతున్నారు. ఒకటి చూడండి, ఒకసారి ఆడియో వినండి. ఆడియో విన్న తర్వాత చాలా సందర్భాల్లో మనం దిశ లాంటి ఎన్కౌంటర్లో పోలీసులను సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ శిక్షలు వేసే అవకాశం, శిక్షలు వేసే హక్కు పోలీసులకు ఇవ్వకూడదు. లెక్క పెట్టండి ఒకసారి. లెక్క పెట్టారా?
సరిపోయా వాళ్ళు తీసేవాడు మళ్ళీ 50 పడతాయి. దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఎవరు ఏదైనా సపోర్ట్ చేయండి, వాళ్ళు గంజాయి నేరస్తులు అయి ఉండొచ్చు, నిజంగానే ఉరిశిక్ష తీయబడాల్సినటువంటి నేరస్తులు అయి ఉండొచ్చు, కానీ అది చేయాల్సింది ఎవరు? కోర్టులు కదా. గతంలో మీరు సత్యంబాబుని కూడా చూశారుగా. సత్యంబాబు 10 సంవత్సరాలు శిక్ష పడ్డ తర్వాత కోర్టులో నిర్దోషిగా విడుదల చేసిన సందర్భం కూడా ఉంది. కానీ వీళ్ళు గంజాయి తాగిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా పోలీసులపైనే హత్యాయత్నానికి పాల్పడిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఆ హత్యాయత్నానికి పాల్పడ్డాడు, నేరాలు చేస్తాను, ఎవరికి వాళ్ళు ఇలా శిక్షలు వేసుకుంటూ పోతే పక్కింటోడి మీద నాకు కోపం వచ్చిందని నేను, ఎదురింటోడి మీద కోపం వచ్చిందని ఇంకొక వ్యక్తి కొట్టుకుంటూ పోతారా? కాదు కదా. న్యాయస్థానాలు ఉన్నది అందుకే కదా. పోలీసుల చేతిలో లాఠీ ఉన్నది నేరాలు జరగకుండా ఆపడానికి. నేరస్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు న్యాయస్థానాల్లో మాత్రమే అప్పగించాలి. వాళ్ళు ఉరిశిక్ష పడాల్సిన నేరస్తులైనప్పటికీ కూడా మీరు ఎవరైనా ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తే రేపొద్దున అమాయకులు కూడా బలైపోయే అవకాశం ఉంటుంది. పోలీసుల కారణంగా అమాయకులు ఎవరు దెబ్బలు తినలేదా చెప్పండి. నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అమాయకులు పోలీసుల కారణం, కొంతమంది పోలీసులు, అందరు పోలీసులు కాదు, చాలా మంది పోలీసులు, చాలా మంచి పోలీసులు ఉన్నారు, నాకు తెలిసిన పోలీసులే ఉన్నారు, దేవుడు లాంటి పోలీసులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కానీ రాక్షసులు లాంటి పోలీసులు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మొన్న చెప్పాను కదా ఇంతకు ముందు, ఒక వ్యక్తిని, ఒక విక్టిమ్ని నిలువున ముంచేసినటువంటి ఒక పోలీస్ రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయబోయాడు. ఇలాంటి పోలీసు అధికారులు కూడా ఉన్నారు, దేవుడు లాంటి పోలీసులు కూడా ఉన్నారు. కానీ పోలీస్కి నడి రోడ్డు పైన ఇలా కొట్టే సెక్షన్, అంటే నిస్సహాయుడైన వ్యక్తిని కొట్టే సెక్షన్ వేస్తే అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపొద్దున ఏదైనా కారణం చేత ఒక అమాయకుడు బలైపోయే అవకాశాలు ఉంటాయి. శిక్షలు